ఓం నమో వెంకటేశాయ. వామే భూమి సుతా పురస్తు హనుమాన్ పశ్చా సుమిత్రా సుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదలయో వాయువాది కోణేష్వపి సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం. తన వామభాగమున సీతాదేవిని, ముందు వైపు ఆంజనేయ స్వామి, వెనక లక్ష్మణుడు, రెండు వైపులా భరత శత్రుఘ్నులు, నాలుగు పార్శ్వములలో సుగ్రీవ విభీషణ అంగద జాంబవంతాదుల చేత వీరే మొదలైన వారిచే సేవింపబడిన కలువ పుష్పము వలె దివ్యమైన కాంతి కలిగిన శ్రీరామునికి, తదభిన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నమస్కరిస్తూ ఆ స్వామి యొక్క దయా విశేషం చేత ప్రతిరోజు మనం అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈరోజు ఈ ప్రవచన కార్యక్రమాన్ని మనం శ్రీ గురుధ్యానాదులను సమిష్టిగా పలుకుతూ ప్రారంభించుకుందాం. శ్రీ గురుధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాసధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్య ఐశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం సప్తోత్తరశతతమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని
పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామ శరణం మమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తోత్తరశతతమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. తేన పిత్రాహమప్యత్ర నియుక్తః పురుషర్షభా చతుర్దశ వనే వాసం వర్షాణి వరదానికం. రామచంద్రమూర్తి భరతుడికి సమాధానం చెబుతూ, భరతుడు ఎన్నో మాటలు మాట్లాడాడు, ఎన్నో ధర్మసూక్ష్మాలు తెలియజేశాడు, ఎన్నో న్యాయములు మాట్లాడాడు, అదేవిధంగా బాధ్యతలను గుర్తు చేశాడు, అదేవిధంగా నీవే సమర్థుడివి అని అన్నాడు. మరి ఇన్ని రకాలుగా అందరూ కోరుకునేది నిన్నే అని కూడా చెప్పాడు. ఇన్ని రకాలుగా నీవే రాజు కావాలి అని చెప్పి అన్ని పక్షములంటే అన్ని రకాలుగాను ఇలాగా ఉండగా మరి నువ్వు వనంలో ఉంటే ఎలాగన్నయ్యా, నాతో పాటు మరి అయోధ్యానగరానికి వచ్చేసి నువ్వు రానంటావా అయోధ్యానగరానికి, నేను కూడా నీతో పాటు ఈ వనంలోనే ఉంటాను అని చెప్పి అని మరి మొదటి మాట ఏదైతే అన్నాడో, తండ్రి గారు తల్లిదండ్రులు ఏదైనా పొరపాటు చేసినట్లయితే దాన్ని సరిదిద్దవలసినటువంటి బాధ్యత యోగ్యుడైనటువంటి పుత్రుడిది. మన తండ్రి గారు కామవశము చేత కైకేయికి ఇచ్చినటువంటి వరాన్ని దృష్టిలో పెట్టుకుని నీవు ఈ విధంగా వనవాసానికి రావచ్చునా, అత్యాశతో కైకేయీదేవి అడిగినటువంటి దాన్ని నీవు పాటించవచ్చునా అంటే దానికి చక్కటి సమాధానం చెప్పాడు. తండ్రి ఆయన కామంతో మరి కైకేయీదేవికి వరం ఇవ్వలేదు, ధర్మంతోటే వరమిచ్చాడు. తాను ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి అనే ఉద్దేశ్యంతో వరమిచ్చాడు. పైగా రెండు రకాలుగా, ఒకటి కైకేయిని వివాహమాడిన సందర్భంలో ఇచ్చినటువంటి మాట, రెండవది దేవాసుర సంగ్రామంలో కైకేయికి దేవికి ఇచ్చినటువంటి వరములు. ఈ విధంగా మరి కైకేయి అడిగినటువంటి వరములకు మాట నిలుపుకోవలసినదే, అదే రాజుగారి యొక్క బాధ్యత. అందుకనే ధర్మానికి నిలబడి ధర్మబద్ధంగానే కైకేయికి వరమిచ్చాడు తప్ప కామంతోటో మోహంతోటే కానే కాదు అని చెప్పాడు. మరి కైకేయీదేవి కూడా ఆమె అత్యాశతోటి కోరుకోలేదు, ఆమెకు దక్కవలసినటువంటి వాటినే ఆమె కోరుకున్నది, ఇందులో ఆమె పొరపాటు కూడా ఏమీ లేదు అని చెప్పి చక్కగా సప్రమాణంగా చెప్పి, అందుకనే నాయన తేన పిత్రాహమప్యత్ర నియుక్త పురుషర్షభ చతుర్దశ వనే వాసం వర్షాణి వరదానికం. అందువలననే తండ్రి గారు ధర్మపరంగా ధర్మబద్ధంగా ధర్మం కోసం ఈ విధంగా చేశారు. కావుననే పురుషర్షభ, ఓ పురుషశ్రేష్ఠుడైనటువంటి ఓ భరత, అలాంటి తండ్రి గారి వల్ల ఇచ్చినటువంటి మాట కోసం ప్రాణాధికమైనటువంటి సంతానాన్ని కొడుకును కూడా వదులుకోవటానికి సిద్ధపడినటువంటి తండ్రి గారి చేత అహమపి అత్రమనే వరదానికం చతుర్దశ వర్షాణి వాసం నియుక్త. మరి రాజ్యమేమో అలాగా తల్లి అడిగినటువంటి వరములకు రాజ్యము నీకు దక్కటము, అదేవిధంగా తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు నేను మరి వనవాసానికి రావటము అది ధర్మమే. అందుకనే వరదానికం చతుర్దశ వర్షాణి వాసం నియుక్త. తల్లికి ఇచ్చినటువంటి వరములు, రెండు వరములలోనూ ఒకటి పట్టాభిషేకము, రెండవది వనవాసం. నా వనవాసం కావున మరి తండ్రి గారి చేత ఆదేశించబడిన వాడినై ఆయన యొక్క అనుజ్ఞతోటి ఈ విధంగా 14 సంవత్సరములు వనవాసం చేయడానికి నేను ఈ విధంగా వచ్చాను. అంతే తప్ప ఆలోచన లేకపోతే పెద్దవాళ్ళు అంటున్నారు కాబట్టి తలవంచుకు వచ్చేయాలనో, ఏది చేసినా సరే అధర్మమైనా పాటించాలనో ఇటువంటిదేమీ లేదు. తండ్రి ధర్మాత్ముడు, ధర్మం కోసమే నన్ను ఆజ్ఞాపించాడు, ఆ ధర్మం కోసమే నేను కూడా వనవాసానికి వచ్చాను, ఆ ధర్మం కోసమే నీవు కూడా రాజ్యాన్ని పొందాలి అని అంటూ, సోహం వనమిదం ప్రాప్తో నిర్జనం లక్ష్మణాన్విత
సీతయా చ ప్రతిద్వంద్వ సత్యవాదే స్థిత పితుః. మరి అటువంటి నేనంటే ఏమిటి? తండ్రి గారికి అత్యంత ప్రియమైనటువంటి నేను, తండ్రికి ముద్దుల కొడుకు అని అంటే తండ్రి యొక్క ముచ్చటను తీర్చేవాడు, తండ్రి యొక్క బాధ్యతను పంచుకునేవాడు అవుతాడు తప్ప కేవలము ఆస్తులు పంచుకున్నట్టయితే ప్రియమైనటువంటి సంతానం ఓడనాయన. కావున సోహం, తండ్రికి అత్యంత ప్రియమైనటువంటి వాడిని నువ్వే చెబుతున్నావు కదా, అటువంటిప్పుడు ఏం చేయాలి? తండ్రి యొక్క పేరు నిలబెట్టేవాడిగా ఉండాలి, తండ్రి యొక్క మాటలు నిలబెట్టేవాడుగా ఉండాలి. అందుకనే నేను లక్ష్మణాన్విత, లక్ష్మణునితో కూడిన వాడినై, అప్రతిద్వంద్వ, ఎవరి చేత కూడా అడ్డగింపబడకుండా. అంటే ఇక్కడ ఒకవేళ దశరథ మహారాజు చేసింది పూర్తిగా అధర్మమే కనుక అయినట్లయితే వశిష్ఠాది మహర్షులందరూ కూడా విని ఆపేయచ్చు కదా. కానీ ఆ వశిష్ఠాదులు గురువులు వీళ్ళెవరూ కూడా రాముణ్ణి వనవాసం వెళ్లకుండా ఆగమని చెప్పి, ఆగి పొమ్మని చెప్పి అనలేదు. దశరథ మహారాజుని వారెవరూ కూడా నిందించలేదే. ఎందుకు నిందించలేదు? ధర్మానికి నిలబడ్డాడు కాబట్టి దశరథుడు. ఇంకా తప్పనిసరి పరిస్థితి, మరి ఇంకా అంతకంటే చేయగలిగింది కూడా ఏమీ లేదు. అందుకనే దశరథుని యొక్క స్థితిని అర్థం చేసుకున్న వాళ్ళు వీళ్ళెవరూ కూడా దశరథుడిని నిందించలేదు. అందుకని దశరథుని యొక్క మాటకు కూడా ఎవరు ఎదురు చెప్పలేదు. అందుకని అంటున్నాడు అప్రతిద్వంద్వ, ఎవరి చేత అడ్డగింపబడకుండా ఆపబడకుండా, పితుః సత్యవాదే స్థిత, తండ్రి గారి యొక్క సత్య ప్రతిజ్ఞ ఏదైతే ఉన్నదో ఆ ప్రతిజ్ఞను కాపాడడంలో ఎందే స్థిత, స్థిరమైన బుద్ధిని కలిగి అదే సంకల్పంతో ఉన్నటువంటి వాడినై, సీతయాచ నిర్జనం ఇదం వనం ప్రాప్త, మరి భార్య అయినటువంటి సీతాదేవితో కలిసి ఈ వనానికి, లక్ష్మణునితోటి భార్య అయిన సీతాదేవితో కలిసి తండ్రి మాటను నిజం చేయటం కోసం, ఆయన ఆడిన మాట తప్పడు అనే మాటను, అనే కీర్తిని ఆయనకు కలుగజేయటం కోసం నేను ఈ విధంగా వనవాసానికి వచ్చాను నాయన. మరి నీవు చేయవలసిన పనేమిటి? తండ్రి మీద ఎంతో ప్రేమను, ఒకంత కోపమును, అంటే రాముణ్ణి వనవాసానికి పంపినందుకు కోపమును, మరొకంత తండ్రి రుణం తీర్చుకోవలసినటువంటి వారం మనందరము కూడా. కావున తండ్రి రుణం తీర్చుకోవడానికి నువ్వు పట్టాభిషేకం చేసుకోవాలన్నయ్య అన్నాడు కదా. అందుకని ఇప్పుడు చెబుతూ ఉన్నాడు, భవానపి తథేత్యేవ పితరం సత్యవాదినం కర్తుమర్హతి రాజేంద్ర క్షిప్రమేవాభిషేచనాత్. కావున భరత, నువ్వు కూడా తెలుసుకోవలసింది ఒకటి, నేను ఏ విధంగా అయితే తండ్రి మాట కోసం, తండ్రిని సత్యప్రతిజ్ఞ కలిగినటువంటి వాడిగా చేయటం కోసం నేను వనవాసానికి వచ్చాను, అలాగే నీవు కూడా తథేత్యవ, అదేవిధంగా తండ్రిని సత్యవాక్ పరిపాలకుడిగా చేస్తూ ప్రతిజ్ఞ నిలుపుకున్నటువంటి వాడిగా, ఇచ్చిన వరములను పాటించినటువంటి వాడిగా చేయటం కోసమని క్షిప్రమేవ, వెంటనే అభిషేచనాత్, పట్టాభిషేకం చేసుకుని పితరం సత్యవాదినం కర్తుమర్హతి, తండ్రిని సత్యవాక్ పరిపాలకుడిగా, సత్యవాదిగా, సత్యసంధుడిగా నీవు చెయ్యాలి. ఎందుకు అంటే రాముడు వనవాసానికి వచ్చేశాడు, కానీ భరతునికి పట్టాభిషేకం జరగలేదు అని అంటే మరి దశరథుడు ఇచ్చినటువంటి 2 వరములలో ఒక వరమే నిలుపుకున్నట్లు అవుతుంది, 2వ వరం నిలుపుకున్నట్లు అవదు. కావున భరతుడు ఆ రాజ్యాన్ని పరిపాలించాలి అనేది రాముడి మాట. అంటే నేను వనవాసానికి రావటం వల్ల మాత్రమే కాదు, నీవు రాజ్యాన్ని పరిపాలిస్తేనే తండ్రి ఇచ్చినటువంటి 2 వరములు కూడా నిలబెట్టినట్లు అవుతుంది. కావున నువ్వు వెళ్ళవయ్యా, పట్టాభిషేకం చేసుకో, తండ్రి మాట నిలబెట్టు అని అంటూ రుణాన్మోచయ రాజానం మత్కృతే భరత ప్రభం పితరంచాభిధర్మజ్ఞం మాతరంచాభినందయ. భరతుడు రాముడితో చెప్పినటువంటి మాటనే తిరిగి రాముడు భరతుడితో చెబుతున్నాడు. ఏమన్నాడు భరతుడు? అన్నయ్య, మనం పుడుతూనే కొన్ని రుణములతో పుడతాము, వాటిల్లో పితృరుణం అనేది తీర్చుకోవాలి అంటే గృహస్థాశ్రమాన్ని పరిపూర్ణంగా పాటించి సంతానాన్ని గని మరి అందరినీ కూడా పరిపాలించడం ద్వారా పితృరుణం తీర్చుకున్నట్టు అవుతుంది. మరి నీవు ఇలాగ రాజ్యాన్ని వచ్చేస్తే పితృరుణం తీర్చుకున్నట్టు వాడివి కాదు కదా. కావున పితృరుణం తీర్చుకోవటానికైనా సరే నువ్వు రాజ్యానికి రావాలి అని చెప్పి భరతుడు అంటే, ఇప్పుడు రాముడు ఏమంటున్నాడు చూడండి, నాయన
ఆ పితృరుణం తీర్చుకోవడానికైనా సరే నువ్వు పట్టాభిషిక్తుడివి కావాలి అని భరతునితోటే చెబుతున్నాడు. ఎందుకని పితృరుణం తీర్చుకోవటము అంటే ఇంతకుముందు కూడా అనుకున్నాం, జీవతో వాక్యకరణాత్ అని చెప్పినట్లుగా, అంటే తండ్రి బతికి ఉండగా ఆయన యొక్క మాట వినడము, ఆయన మాటను చనిపోయిన తర్వాత కూడా నిలబెట్టడము, అదేవిధంగా పితృకార్యములన్నీ కూడా చేయటము, గయలో శ్రాద్ధము చేయటము, ఇవన్నీ వీటి ద్వారా పుత్రునికి పుత్రత్వము సిద్ధిస్తుంది, అతడు యోగ్యుడైన పుత్రుడు అవుతాడు అనుకున్నాం కదా. అదేవిధంగా అటువంటి వాడే పితృరుణం తీర్చుకున్నటువంటి వాడవుతాడు కదా. కావున నాయన భరత, తండ్రి ఇచ్చినటువంటి మాటను నేను నిలబెడుతున్నాను, నీవు కూడా పట్టాభిషిక్తుడు అయినట్లయితే ఆయన యొక్క మాటను నిలబెట్టి, ఆయన తండ్రి గారు కైకేయికి రుణగ్రస్తుడై ఉన్నాడు. ఒకటి కాదు, 2 రుణములకు గ్రస్తుడై ఉన్నాడు. 2 వరములు కదా మరి. ఒక రుణమును నేను వనవాసానికి వచ్చి ఒక రుణమును నేను తీర్చివేస్తున్నాను. మరి 2వ రుణం ఏంటి? భరతుడి పట్టాభిషేకం. కావున నువ్వు పట్టాభిషిక్తులవై, అంటే నువ్వు రాజ్యంలోకి వెళ్ళి రాజ్యాన్ని పరిపాలిస్తూ తండ్రి గారి యొక్క మరొక రుణమును కూడా తీర్చు. లేకపోతే తల్లికి ఇచ్చినటువంటి మాటతోటి తండ్రి రుణగ్రస్తుడిగానే ఉండిపోతాడు. కావున భరత, నాయనా భరత, మత్కృతే, నా కోసం అని చెప్పి, ఇది కూడా తండ్రి కోసమే కాదు, కేవలం నా కోసం కూడా, ప్రభుం రాజానం రుణాత్మోచయ, మన తండ్రి అయినటువంటి దశరథ మహారాజుని రుణము నుండి, అంటే కైకేయికి ఇచ్చినటువంటి వరములు తీర్చలేదు అనే రుణం ఏదైతే ఉన్నదో ఆ రుణముల నుంచి మోచయ, విడిపించుము. ధర్మజ్ఞం పితరంచ మాతరం అభినందయ, ధర్మజ్ఞుడైనటువంటి తండ్రి గారిని, అదేవిధంగా తల్లిని కూడా, మాతరం కైకేయి దేవిని కూడా అభినందయ, ఆనందింపజెయ్యు. వారిని ఇబ్బంది పెట్టవద్దు, వారిని ఆనందింపజెయ్యి. ఈ విధంగా నేను వనవాసానికి రావటమే కాదు, నీవు రాజ్యానికి వెళ్ళి రాజ్యాన్ని పరిపాలించి పట్టాభిషిక్తుడు అయితేనే తండ్రి గారు రుణ విముక్తుడవుతాడు. ఆ విధంగా వారిని ఆనందింపజెయ్యవయ్యా అని అంటూ, శ్రూయతే హి పురాతాత శృతిగీత యశస్విన గయేన యజమానేన గయేష్వేవ పితॄన్ ప్రతి. ఇంకా చిన్న ఇతివృత్తాన్ని కూడా, పూర్వం ఉన్నటువంటి ఒక కథను కూడా, చిన్న కథను రాముడు తెలియజేస్తున్నాడు. పూర్వము గయుడు అనే ఆయన ఒక మాట చెప్పాడు కదా నాయన, ఆ మాట వినిపిస్తున్నది కదా, దానిని మనం పాటించాలి అని అంటూ, తాత భరత, నాయన భరత, పురా గయేషు పితృన్ ప్రతి యజమానేన, పూర్వము గయా అనే ప్రదేశంలో పితృయజ్ఞములు చేస్తున్నటువంటి వాడు, పితృలు అంటే పితృదేవతల గురించి యజ్ఞం చేస్తున్నటువంటి వాడైన యశస్విన, కీర్తిమంతుడైనటువంటి గయేన, గయుడు అనేటువంటి ఒకానొక రాజర్షి చేత, ఇక్కడ గయుడు అంటే ఇద్దరు కనిపిస్తున్నారు పురాణాల్లో. గయుడు అనే ఒకానొక రాజర్షి అంటే వైవస్వత వంశంలో ఉన్నటువంటి గయుడు అనే ఒక ఆయన ఉన్నారు, మరొకడు గయుడు అనే రాక్షసుడు కూడా ఉన్నట్టుగా ఉన్నది. అయితే ఇద్దరు కూడా పితృదేవతల కోసం అని చెప్పి వాళ్ళు పాటుపడ్డారని. సరే, ఇక్కడ గయుడు అనే రాజర్షిని మనం తీసుకోవాలి. ఇక్కడ గయుడు అనే రాజర్షి ఒకానొక చోట పెద్ద యజ్ఞాన్ని తలబెట్టాడు. ఆ యజ్ఞం చేసి, ఎంతగా యజ్ఞం చేశాడు అని అంటే, ఆ యజ్ఞంలో ఉపయోగించినటువంటి సంభారములు, ఆ యజ్ఞంలో చేసినటువంటి దానములు, ఇవి ఇన్ని అని చెప్పి ఎవ్వరూ కూడా లెక్కించలేనంతగా అసంఖ్యాకంగా దానములు చేశాడు. అంత గొప్పగా యజ్ఞములన్నీ కూడా చేశాడు. అనేకమైనటువంటి గోవులను, అనేకమైనటువంటి సంపదలను, భూములను అన్నింటినీ కూడా అందరికీ దానాలుగా ఇచ్చాడు. ఇవి ఇన్ని అని చెప్పడానికి వీలు లేకుండా అంత గొప్పగా ఆయన యజ్ఞం చేశాడు. గయుడు అనే ఒక రాజర్షి మహారాజు యజ్ఞం చేస్తే, ఆ యజ్ఞం పూర్తయిన తర్వాత దేవతలందరూ కూడా ఎంతో సంతృప్తి చెందినటువంటి వారై, అందరూ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, అదేవిధంగా సమస్తమైనటువంటి దేవతలు కూడా యజ్ఞవాటికి దగ్గరికి వచ్చారు. వచ్చి, నాయన, నీ యజ్ఞముతోటి మేము పరిపూర్ణంగా సంతృప్తి చెందాము, మేము చాలా బాగా ఆనందిస్తున్నాము, కావున నీకేం కావాలో కోరుకో అని అంటే, మరి మా పితృదేవతలందరినీ కూడా తరింపజేయాలి, వారందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి మోక్షాన్ని అనుగ్రహించాలి అని చెప్పి గయుడు మహావిష్ణువుని అడిగాడు. ఎందుకంటే మోక్షం జనార్దనాది చేతన అన్నారు. మోక్షం అనేది మహావిష్ణువు ద్వారా పొందాలి అని చెప్పి శాస్త్రం చెబుతున్నది. కావున ఈ గయుడు మహావిష్ణువుని తను అందరికీ కూడా మోక్షం ఇమ్మని చెప్పి అడిగాడు.
అడిగేటప్పటికీ అప్పుడు ఆయన తథాస్తు అన్నారు. ఆ గైరు యొక్క పితరులందరూ కూడా మోక్షాన్ని పొందారు. ఇంతేకాదు ఇంకా వరాన్ని కోరుకోమని అంటే, అయితే ఈ ప్రదేశము నా పేరుతోటి ప్రసిద్ధి చెందాలి అని కోరుకున్నాడు. ఇంకా అంటే ఈ ప్రదేశంలో ఎవరైతే పితృదేవతలకి తర్పణములు కానీ లేకపోతే ఇక్కడ అక్షయ వటఛాయ ఉంది, ఆ వటఛాయలో ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టినా సరే అది అక్షయమైనటువంటి తృప్తిని కలుగజేసే విధంగా అనుగ్రహించమని అన్నాడు. ఈ విధంగా ఆ గయుడు మహావిష్ణువుని కోరినటువంటి వరమునకు ఫలంగా ఆ గయలో ఎవరైతే శ్రాద్ధములను పితృయజ్ఞములను చేస్తారో వారు చక్కటి అంటే మోక్షమును పొందుతారు అన్నారు. అక్కడ విశేషం కూడా చెబుతారు. ఇది మనకు వాయుపురాణంలో ఉన్నది విశేషం చెబుతారు. ఏమిటి అంటే నరకంలో ఉన్నటువంటి వారు స్వర్గానికి వెళతారు, మరి స్వర్గంలో ఉన్నటువంటి వారు వాళ్ళు పరమపదాన్ని పొందుతారు అని చెప్పి అంటూ, ఈ విధంగా నరకంలో ఉన్నటువంటి వారేమో స్వర్గాన్ని పొంది ఆ తర్వాత పరమపదాన్ని పొందుతారు. పుణ్యాత్ములై స్వర్గంలోనే ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అక్కడ నుంచి పునరావృత్తి రహితమైనటువంటి పరమపదాన్ని మోక్షాన్ని పొందుతారు అని చెప్పి మనకు వాయుపురాణంలో చాలా స్పష్టంగా తెలియజేశారు. మరి అక్కడ గయుడు యజ్ఞం చేసి తమ పితృదేవతలందరినీ కూడా తరింపజేసి మహావిష్ణువు ద్వారా ఆ ప్రాంతంలో ఆ ప్రదేశంలో ఎవరైతే పితృయజ్ఞములను చేస్తారో వారందరికీ కూడా పునరావృత్తి రహితమైనటువంటి మోక్షము అక్షయ తృప్తి కలుగుతుంది అనే వరాన్ని పొంది అందరికీ కూడా ఆ విధమైనటువంటి అవకాశాన్ని గయుడు కలిగించాడు. ఆ గయుడు ఒక మాట చెప్పాడు ఆ సందర్భంలో, శృతిగీత ఇవ శ్రూయతే హి. మరి గయుడు చెప్పినటువంటి ఒక మాట ఇప్పటికీ వినిపిస్తోంది కదా నాయన అని చెప్పి రాముడు భరతుడితో అంటూ, పున్నాంనో నరకాద్యస్మాత్ పితరం త్రాయతే సుతః తస్మాత్ పుత్ర ఇతి ప్రోక్తః పితॄన్ యత్పాతి వా సుతః. అక్కడ గైడ్ అన్నటువంటి మాట పుత్రుడు అని అంటే పుత్ అనే నరకము నుండి నరకము నుండి మోక్షాన్ని కలుగజేసేవాడు, ఆ నరకాన్ని తొలగించి వీరికి ఉత్తమ గతులను కలుగజేసేవాడు, అటువంటి వాడే పుత్రుడు అని అంటారు. అంతేగాని బతికుండగానే నరకం చూపించేవాడు పుత్రుడు కాదు అని. యస్మాత్ సుతః, ఏ కారణం వల్ల కుమారుడు పితరం పుత్ నామ్నః నరకాత్రాయతే, పుత్ అనే నరకము నుండి మరి తండ్రిని కాపాడతాడో అందుకనే అతన్ని తతః సుతః పితॄన్ పాతి. అంతేకాదు పాతీతి అంటే తల్లిదండ్రులని రక్షించేవాడు ఎవడైతే ఉంటాడో అతడినే పుత్రుడు అని చెప్పి అన్నారట. ఈ విధంగా అంటే తండ్రి జీవించి తల్లిదండ్రులు జీవించి ఉండగా వారి మాట వినడము నిన్నే చెబుతారు ఎక్కడ చెప్పినా. అదేవిధంగా వారి సేవ చేయటము, మరణానంతరము కూడా యథాశాస్త్రంగా వారికి ఇవన్నీ కూడా శ్రాద్ధాదులన్నీ కూడా నిర్వర్తించడము, వారి పేరు నిలబెట్టడము, యజ్ఞయాగాదులను వీటినన్నింటినీ కూడా చేయటము, తద్వారా తల్లిదండ్రులు తరిస్తారు అని చెప్పి అన్నారు. ఈ విధంగా తస్మాత్ పుత్ర ఇతి ప్రోక్తః, అటువంటి వాడినే పుత్రుడు అని చెప్పి చెబుతున్నారు. కానీ మరి తండ్రి ఇచ్చినటువంటి మాట నిలబెట్టకపోతే, ఆయనను రుణగ్రస్తుడిగానే వదిలేసినట్లయితే అతడు పుత్రుడు కాదు, అతడు తండ్రిని రక్షించినటువంటి వాడు కానే కాడు. మరి మనం అలా మన తండ్రిని వదిలేద్దామా? మన తండ్రిని మనం రక్షించవద్దా? ఆయన్ని రుణవిముక్తుడి చెయ్యవద్దా? అలా చెయ్యాలి అంటే నువ్వు రాజ్యానికి వెళ్ళాలి భరత అని చెప్పి అంటూ, ఏష్టవ్యా బహవః పుత్రా గుణవంతో బహుశ్రుతాః తేషాం వై సమవేతానాం అపి కశ్చిద్ గయాం వ్రజేత్. గయుడు అన్నటువంటి మాటలను గుర్తు చేస్తూ రాముడు భరతునికి చెబుతూ ఉన్నాడు కదా, గుణవంతః, నాయన ఎక్కువ మంది సంతానాన్ని బహవః పుత్రాః అన్నారు. అంటే బహవః అంటే బహువచనం, కనీసం ముగ్గురు అని అర్థం అన్నమాట. ఇక్కడ ముగ్గురైనా సంతానాన్ని పుత్రులు ఉండాలి అని అన్నారు. ఎందుకండి అంతమంది అని అంటే, గుణవంతః బహుశ్రుతాః పుత్రాః బహవః ఏష్టవ్యాః, గుణవంతులు గొప్ప విద్యావంతులు అయినటువంటి పుత్రులు ఎక్కువ మంది ఉండాలి అని చెప్పి అనుకోవాలిట. ఎందుకు అని అంటే, అందుకనే చెబుతారు మనకు, ఏకా భార్య త్రయఃపుత్రాః, శాస్త్రం చెబుతున్నది. భార్య ఒక్కతే ఉండాలి, పుత్రులు ముగ్గురు ఉండాలి అని చెప్పి అంటున్నది.
అలా ఉన్నట్లయితే ఏమిటి దానివల్ల ప్రయోజనం, ఎందుకు ఆ విశేషం ఏమిటి అని అంటే సమవేతానాం తేషాం, అలా ఉన్నటువంటి ముగ్గురులో కశ్చిత్, ముగ్గురంటే ముగ్గురు ఎక్కువ మంది అని అర్థం, కశ్చిత్ కనీసం ఆ ఒక్కడైనా వారిలో ఒక్కడైనా గయాం వ్రజేత్, గయకు వెళ్ళి తల్లిదండ్రులకి ఆ శ్రాద్ధమును నిర్వర్తించి వారిని తరింపజేస్తాడు. కావున ఎక్కువ మంది సంతానాన్ని కనండి, తద్వారా వారిలో ఉండే ఒక్కడైనా సరే గయకు వెళ్ళి ఆ శ్రాద్ధాన్ని కనుక నిర్వర్తించినట్లయితే ఆ పితృదేవతలందరూ కూడా కేవలం తల్లిదండ్రులే కాదు, పితృదేవతల వంశంలో ఉన్నటువంటి పూర్వీకులందరూ కూడా తరిస్తారు అని చెప్పి గైడు అన్నటువంటి మాటలను ఇక్కడ భరతుడికి గుర్తు చేస్తూ, మరి మనం నలుగురం సంతానం ఉన్నాన్న ఆయన, నలుగురు సంతానం ఉండి కూడా తండ్రిని రుణగ్రస్తుడిగానే ఉంచేసినట్లయితే మరి ప్రయోజనం ఏమున్నది? అంతే కదా, సహైవ దశభిపుత్రై భారం వహతి గర్దభి అన్నట్లుగా ప్రయోజనం లేనటువంటి పుత్రులు ఎంతమంది ఉంటే మాత్రం ఏమి ప్రయోజనం లేదు కదా. కావున మరి నలుగురం ఉన్నాం మనం సంతానం, నలుగురము ఉండి కూడా తండ్రిని రుణగ్రస్తుడిగానే ఉంచేస్తే మనకు సార్థకత ఏమున్నది, మనకు పుత్రత్వం ఏమున్నది? కావున ఆయన మాటను నిలబెట్టడం, ఆయన్ని రుణగ్రస్తుడిని చేయడం, ఆయన రుణ విముక్తుడిని చేయటం మన కర్తవ్యము. రుణగ్రస్తుడైనటువంటి వాడిని విముక్తుడిని చేయటం మన కర్తవ్యము అని చెప్పి అంటూ, కావున నీవు వనవాసాన్ని విడిచి ఈ వనం నుండి నీవు అయోధ్య నగరానికి వెళ్ళి పాలించాలి నాయన అని చెప్పి భరతుడితో చెబుతున్నాడు. ఇక్కడ చూడండి, గయా విశేషం గురించి ఇంకా చాలా విశేషాలు చెప్పాడు. గయాశీర్ష యథాపిండం నామ్నా ఏషాం ప్రకుర్వతే నరకస్థా దివం యాంతి స్వర్గస్థా మోక్షమాప్నుయు అని చెప్పి అంటూ ఇంకా చెప్పారు అక్కడ వటవృక్షం సమాసాద్య శాకేనాప్యుతకేన వా ఏకస్మిన్ భోజతే విప్రే కోటిర్భవతి భోజతాః. అక్కడ గయా క్షేత్రంలో అక్షయ వటఛాయ వటవృక్షం దగ్గర ఒక్క బ్రాహ్మణునికైనా సరే, ఒక్కరికైనా ఎవరికైనా భోజనం పెట్టినా అంటే నీటితోనైనా సరే తర్పణం విడిచినా అది 1,000,000 మందికి చేసినటువంటి ఫలితం అనేది కలుగుతుంది అని చెప్పి మనకు చెబుతూ ఉన్నారు. గరుడ పురాణంలో కూడా గయాక్షేత్ర మహాత్మ్యంలో విశేషాలన్నీ కూడా తెలియజేశారు. ఈ విధంగా ఏవం రాజర్షయః సర్వే ప్రతీతా రాజనందన తస్మాత్రాహి నరశ్రేష్ఠ పితరం నరకాత్ ప్రభో. రుణగ్రస్తుడై గతించినటువంటి వాడు నరకానికి వెళతాడు, ఇచ్చినటువంటి మాట నిలుపుకోకుండా మరణించినటువంటి వాడు నరకానికి వెళతాడు అనేది శాస్త్రం చెబుతున్నది. కావున తండ్రి తాను కైకేయీదేవికి ఇచ్చినటువంటి మాట కనుక నెరవేరకపోయినట్లయితే అతడు నరకానికి వెళతాడు నాయన. కావున ఏవం రాజర్షయః సర్వే ప్రతీత రాజనందన. నాయన, రాజర్షులు, పితృదేవతలు, పెద్దలు అందరూ కూడా ఈ విధంగా తమ తర్వాత వారు తమను తరింపజేస్తారు, తమను ఉద్ధరిస్తారు అని చెప్పి వాళ్ళందరూ ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. కావున సర్వే రాజర్షయ ప్రతీతాః తమ తమ కుమారుల పాలిటి ఈ విధమైనటువంటి ప్రేమతోటి నమ్మకంతో వాళ్ళు ఆశతోటి ఉంటారు. తస్మాత్ పితరం త్రాహి. కావున నీవు మన తండ్రి గారిని రుణ విముక్తుణ్ణి చేసి రక్షించు, ఆయన్ని నరకానికి వెళ్లకుండా మోక్షాన్ని పొందే విధంగా నీవే చెయ్యాలి. నీవు చెయ్యాలి అంటే ఆయన ఇచ్చినటువంటి మాటను నిలబెట్టాలి, నీవు రాజ్యానికి వెళ్ళాలి అని చెప్పి అన్నాడు. అయోధ్యాంగచ్చ భరత ప్రకృతిరనురంజయ శత్రుఘ్న సహితో వీర సహసర్వైర్ద్విజాతిభిః. వీరా భరత, అయోధ్యాంగచ్చ, నువ్వు అయోధ్యకు వెళ్ళవయ్యా. శత్రుఘ్న సహిత సర్వై ద్విజాతిభిః సహ ప్రకృతి అనురంజయ. శత్రుఘ్నుడితో కలిసినటువంటి వాడే అంటే శత్రుఘ్నుడిని తోడుగా ఉంచుకుని సమస్తమైనటువంటి పండితోత్తములు అదేవిధంగా అమాత్యులు వీరందరితో కూడినటువంటి వాడై ప్రకృతి ప్రజలందరినీ కూడా అనురంజయ, రంజింపజెయ్యి, ఆనందింపజెయ్యి. అప్పుడే నీవు రాజు అవుతావు. అంటే ప్రజలను ఆనందింపజేసిన వాడే రాజు. ఆ విధంగా నువ్వు అయోధ్య నగరానికి వెళ్ళి వారిని పరిపాలిస్తేనే వాళ్ళు ఆనందంగా ఉంటారు, తద్వారా ప్రజలు ఆనందిస్తారు. తండ్రి రుణ విముక్తుడై ఆయన స్వర్గాన్ని అంటే మోక్షాన్ని పొందుతాడు. కావున నీవు
అయోధ్య నగరానికి వెళ్ళు నాయనా అని అంటూ ప్రవేక్ష్యే దండకారణ్యం అహమప్యవిళంబయన్ ఆభ్యాంతు సహితో రాజన్ వైదేహ్యా లక్ష్మణేన చ. నీవు శత్రుఘ్నుడితో కలిసి అయోధ్య నగరానికి వెళ్ళు, మరి నేను రాజన్ అహమపి అంటే తండ్రి మాటతోటి అయోధ్య నగరానికి వెళ్ళవలసినటువంటి అయోధ్యను పరిపాలించవలసినటువంటి భరతుడే రాజు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఇక్కడ భరతుణ్ణి రాజన్ అని చెప్పి సంబోధిస్తూ ఉన్నాడు రామచంద్రుడు. కావున రాజా భరత అహం అవిళంబయన్, ఇంకా నేను కూడా ఆలస్యం చేయకుండా ఆభ్యాం వైదేహ్య లక్ష్మణేన చ, ఇదిగో ఈ సీతాదేవితోటి భార్య అయినటువంటి సీతాదేవితోటి తమ్ముడు లక్ష్మణుడు, ఆ లక్ష్మణునితో కలిసి దండకారణ్యం ప్రవేక్ష్యే, నేను కూడా దండకారణ్యంలోకి ప్రవేశిస్తాను. నీవు ఇక్కడి వనం నుండి వెళ్ళిపోయి అయోధ్య నగరాన్ని పరిపాలించవయ్యా అని అంటూ త్వం రాజా భరత భవ స్వయం నరాణాం వన్యానామహమపి రాజరాన్ మృగాణాం గచ్చత్వం పురవర మధ్య సంహృష్టస్త్వహమపి దండకాన్ ప్రవేక్ష్యే. ఇంకా అంటున్నాడు ఇదంతా కూడా ఆనందంగా జరగాలి నాయన. అంటే నేను ఇక తప్పదు కాబట్టి తల వంచుకు దండకారణ్యానికి వెళతాను, నీకు తప్పదు కాబట్టి నువ్వు రాజ్యానికి వెళ్ళు అని ఇలా చెప్పకుండా ఏమంటున్నాడు, మన ఇరువురము కూడా మన కర్తవ్యములను ఆనందంగానే పరిపాలిద్దాం. దీంట్లో ఆనందం ఏమిటండి అని అంటే తండ్రి రుణాన్ని తీర్చుకోవటం కంటే కూడా కుమారుడికి ఉండేటటువంటి ఆనందం ఇంకేముంటుంది. కావున తండ్రి రుణం తీర్చుకున్నటువంటి వారమై మన ఇరువురము కూడా ఎంతో ఆనందిద్దాము అని అంటూ భరత త్వం స్వయం నరాణాం రాజాభవ, నీవు అయోధ్యకు వెళ్ళి మనుషులందరికీ కూడా అయోధ్యాపుర వాసులందరికీ కూడా రాజు అవు, నేను కూడా రాజునవుతానోయ్. ఎలా అంటావా, అహమపి వన్యానాం మృగాణాం రాజరాట్ భవామి, ఈ వనంలో ఉన్నటువంటి మృగములకు ఈ వనంలో ఉన్నటువంటి ఋషులు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళు వీళ్ళందరినీ పరిపాలిస్తూ నేను కూడా రాజునవుతాను. త్వం సంహృష్ట అద్య పురవరంగచ్చ, నీవు ఎంతో ఆనందంగా అంటే మనస్సుని సమాధానపరుచుకొని కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను అనే ఆనందంతో నీవు పురవరంగచ్చ అయోధ్య నగరానికి వెళ్ళు. అహమపి సంహృష్ట ప్రవేక్ష్య, నేను కూడా ఆనందంగానే దండకారణ్యానికి వెళతాను, దండకారణ్యంలోకి ప్రవేశిస్తాను అని అంటూ ఛాయాంతే దినకరభా ప్రభాధమానాం వర్షత్రం భరత కరోతు మూర్ధ్ని సీతాం ఏతేషామహమపి కాననద్రుమాణాం ఛాయాం తామతిశయినీం సుఖీ శ్రయిష్యే. నాయన ఇద్దరము కూడా నీడలోనే ఉందాం. ఏ నీడలో ఉందాం? నీవేమో ఆ శ్వేతఛత్రం రాజఛత్రం ఏదైతే ఉందో ఆ రాజఛత్రము యొక్క తెల్లని యొక్క వెల్ల గొడుగుల యొక్క నీడలో అయోధ్యానగర సింహాసనం మీద ఉండు. మరి నేను మూర్తి కల అహమపి, నేను కూడా ఏతేషాం కారణద్రుమాణం, ఆ శ్వేతఛత్రము కంటే రాజఛత్రము కంటే కూడా చల్లగా ఉండేటటువంటిదైన ఈ చెట్ల యొక్క దట్టమైనటువంటి ఈ నీడలో చల్లనైనటువంటి నీడలో నేను కూడా ఈ దండకారణ్యంలో అరణ్యంలో ఉంటాను. అంటే ఏమిటి? నువ్వు నీడలోనే ఉంటున్నావు, నేను నీడలోనే ఉంటున్నాను. నువ్వు రాజు అవుతున్నావు, నువ్వు రాజ్యంలో ప్రజలకు రాజు అవుతున్నావు, నేను ఈ అడవిలో ఇక్కడ ఉన్నటువంటి జీవులన్నిటికీ రాజునవుతున్నాను. ఆ విధంగా నీకు నాకు పెద్ద తేడా ఏమీ లేదు నాయన. నువ్వు రాజ్యంలో ఉంటున్నావు, నేను అడవిలో ఉంటున్నాను తప్ప ఈ మిగతా అంతా కూడా సమానమే అని చెప్పి అంటూ నువ్వు రాజ్యంలోని ఆ శ్వేతఛత్రం నీడలో ఉండు, నేను అడవిలో ఉన్నటువంటి చెట్ల యొక్క నీడలో చల్లనైనటువంటి నీడలో చూడండి. సీతాం ఛాయాం, సీత చల్లనైనటువంటి నీడలో సుఖీ శయిష్యే, ఎంతో సుఖంగా నేను ఇక్కడ ఈ అరణ్యంలో ఉంటాను. నాకేదో కష్టం వచ్చింది అని చెప్పి నీవు బాధపడవద్దు, నువ్వు ఆనందంగా వెళ్ళు నాయనా అని అంటూ శత్రుఘ్న కుశలమతిస్తు తే సహాయ సౌమిత్రిర్మమ విదిత ప్రధానమిత్రం చత్వారస్తనయవరా వరం వయం నరేంద్రం సత్యస్థం భరత చరామ మా విషాదం. నాయన భరత, కుశలమతి,
నిపుణమైనటువంటి బుద్ధి కలిగిన, అంటే బుద్ధి కుశలత కలిగినటువంటి వాడైన, అలాగే అటువంటి శత్రుఘ్నో నిత్యశత్రుఘ్న అని చెప్పినట్లుగా నిత్యశత్రువులైనటువంటి ఇంద్రియములను కామక్రోధ లోభమోహముల అరిషడ్వర్గములను జయించిన వాడు, ఇంద్రియములను అదుపులో ఉంచుకోగలిగినటువంటి వాడు అయిన శత్రుఘ్నుడు నీకు సహాయంగా నీతో పాటుగా ఉంటాడు. అదేవిధంగా విదిత చిన్నప్పటి నుండి కూడా నా వెంటే ఉండేటటువంటి వాడైన ఈ సౌమిత్రి లక్ష్మణుడు మమ ప్రధాన మిత్రం, నాకు ప్రధానమైనటువంటి స్నేహితుడిలాగా, అంటే నన్ను వీడకుండా నాతో పాటుగా ఉంటూ నీవు శత్రుఘ్నుడితో కలిసి నీ కర్తవ్యాన్ని పాటించు, నేను లక్ష్మణునితో కలిసి నా కర్తవ్యాన్ని పాటిస్తాం. ఈ విధంగా తనయవరాహ భయం చత్వారహ, శ్రేష్టమైనటువంటి పుత్రులైన గొప్ప సంతానమైనటువంటి మన నలుగురము కూడా నరేంద్రం రాజుగారైన మన దశరథ మహారాజుని, మన తండ్రి గారిని సత్యస్థం చరామః, సత్య ప్రతిజ్ఞ కలిగిన వాడిగా, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి వాడిగా ఆయనను చేద్దాము, సత్యమును పరిపాలించిన వాడిగా ఆయనను అదేవిధంగా ఉంచుదాము, అలాగే చేద్దాము. విషాదం మా, నీవు దుఃఖించవద్దు, ఎందుకంటే చేయవలసినటువంటి పని చేస్తున్నప్పుడు దుఃఖించకూడదు, చేయకూడనటువంటి పని చేస్తుంటే దుఃఖించాలి. ఇప్పుడు మనం చేసేదంటే నువ్వు రాజ్యానికి వెళ్ళినా నేను వనవాసానికి వెళ్ళినా మనం చేయవలసినటువంటి కర్తవ్యములను చేస్తున్నాము. ఇటువంటి సందర్భంలో మనం తల ఎత్తుకుని ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆనందంగా ఉండాలి తప్ప ఇలా బాధపడకూడదు అని చెప్పి అంటూ మన నలుగురము కూడా తండ్రి గారి మాట నిలబెట్టి ఆయనను ధన్యుణ్ణి చేద్దాము అని అంటూ ఈ విధంగా రామచంద్రుడు భరతునికి తెలియజేశాడు. దీనితోటి మనకు 107వ సర్గ పూర్తయినది. శత్రుఘ్న కుశలమతిస్తుతే సహాయ సౌమిత్రిర్మమ విదిత ప్రధానమిత్రం చత్వారస్తనయవరా వయం నరేంద్రం సత్యస్థం భరతచరామమా విషాదం. ఇంకా 108వ సర్గ ప్రారంభించుకుందాము. అధ అష్టోత్తరశతతమః సర్గః. ఆశ్వాసయంతం భరతం జాబాలిర్బ్రాహ్మణోత్తమః ఉవాచ రామం ధర్మజ్ఞం ధర్మాపేతమిదం వచః. ఈ విధంగా రామచంద్రుడు మాట్లాడితే ఆ మాటకు ఎదురు చెప్పటానికి ఎవరి దగ్గర కూడా ఏ సమాధానము లేదు. ఎందుకంటే భరతుడు ఎంత ధర్మపరంగా న్యాయపరంగా యుక్తియుక్తంగా బాధ్యతలను గుర్తు చేస్తూ మాట్లాడాడో అదే బాధ్యతలను గుర్తు చేస్తూ ఆ విధమైన బాధ్యతలను గుర్తు చేస్తూనే రాముడు కూడా భరతునికి చాలా చక్కగా అనునయంగా, ఇక ఇంతకు మించి మనం తండ్రి గారికి చేయగలిగింది ఏమీ లేదు, ఇది చేయకపోతే మన పుత్రత్వమే దండగా, మనం జీవించడమే దండగా అన్నట్లుగా రాముడు ఎంతో స్పష్టంగా తెలియజేశాడు. దీనితోటి మరి భరతుడు ఏమీ మాట్లాడలేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఏమీ మాట్లాడలేక అలా కళ్ళ వెంట నీటితోటి రాముణ్ణి తదేక దృష్టితో అలా చేతులు జోడించి అలా చూస్తూ ఉన్నాడు. ఇక చుట్టూ ఉన్నటువంటి వారు వశిష్ఠాదులు కూడా ఎవరు మాట్లాడలేకపోతున్నారు. సహజంగా ఎదుటివారు ఏదైనా చెప్పినప్పుడు అందులో ధర్మం ఉన్నది, అదే నిజము అని అనిపించినప్పుడు దాన్ని ఒప్పుకొని తీరాలి. మరి ఒప్పుకోలేనప్పుడు ఏం చేస్తారు? కొంతమంది ఒప్పుకోలేనప్పుడు వితండవాదన అంటూ ఉంటారు. ఏదో ఒకటి వితండవాదన చేసి దాన్ని ఒప్పించాలి అనే ప్రయత్నం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే భరతుడు మాత్రం ఆ విధంగా చెయ్యడు. కానీ అక్కడ ఉన్నటువంటి, అంటే వితండవాదన అనకూడదు, ఇక్కడ భరతునికి అనునయంగా భరతునికి ఆధారంగా అతని తరపున ఎవరో ఒకరు మాట్లాడి అతన్ని కాస్త సాంత్వనపరచాలి, రామచంద్రుడిని ఒప్పించాలి అనే ఉద్దేశ్యంతో జాబాలి అనే ఒక మహర్షి ఉన్నారు. వీరిలో పురోహితుల బ్రాహ్మణోత్తములలో వశిష్ఠాదులతో పాటు జాబాలి అనే ఒక పురోహితులు ఉన్నారు. ఆయన రాముడితో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నారు అంటే, నాయన నువ్వు ఇందాక నుంచి ధర్మము, పితృదేవతలు, తల్లిదండ్రులు అని ఈ విధంగా అంటున్నావు, కానీ అసలు వాస్తవాన్ని ప్రత్యక్షంగా ఉన్నటువంటి వాటిని చూడకుండా వాళ్ళెవరో తరిస్తారో వీళ్ళెవరో తరిస్తారో అన్నట్టుగా మాట్లాడతావేమిటి అని. అంటే ఏమిటి, ఇక్కడ ధర్మాపేతమని అన్నారు. అందుకనే చూడండి, అంటే భరతుడు ఏమీ మాట్లాడలేనటువంటి స్థితిలో ఉన్నాడు. రాముడు మాట్లాడిన దానికి ఎదురు ఎవరు చెప్పలేము, అది వాస్తవము అనే విషయం తెలిసి అయినప్పటికీ కూడా ఏదో చివరి ప్రయత్నంగా భరతుని తరపున మాట్లాడి ఏదో ఒప్పిద్దాము అని అన్నట్లుగా జాబాలి అనే మహర్షి ఒక మాట మాట్లాడటానికి మొదలుపెట్టాడు.
బ్రాహ్మణోత్తమ అని కూడా అన్నారు. అదేమిటండి బ్రాహ్మణోత్తమ అంటే బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు అని అర్థం. మరి బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి జాబాలి మహర్షే ధర్మానికి వ్యతిరేకంగాను రాముడు చెప్పినటువంటి దానికి వ్యతిరేకంగా మాట్లాడాడు అంటే ఇక్కడ ఉద్దేశ్యం జాబాలి మహర్షికి కూడా తెలుసు తాను మాట్లాడబోయే మాటలు ధర్మపరమైనటువంటివి కాదు అని చెప్పి, అయినప్పటికీ కూడా భరతునికి కాస్త ఒత్తాసు పలకాలి, లేకపోతే భరతుని తరపున కాస్త ఓదార్చే విధంగా మాట్లాడాలి అని చెప్పి ఏదైనా చెబుతుంటాం కదా. ఎవరైనా ఏదైనా క్రీడలో కానీ ఆటలో కానీ ఓడిపోయినప్పుడు ఒకవేళ పొరపాటున అసమర్థతతోటే ఓడిపోయాడు అనుకుందాం, అయినప్పటికీ కూడా ఏమంటాం, ఏం పర్వాలేదురా నువ్వు చాలా బాగా ఆడావు, అసలైతే ముందే ఓడిపోవలసినటువంటి వాడివి చివరిదాకా వచ్చి ఓడిపోయావు అని చెప్పి ఆ ఓడిపోవటాన్ని కూడా కాస్త అనుకూలంగా చెప్పి వాళ్ళని కాస్త ఓదార్చుతారు కదా. అలాగే ఇక్కడ భరతుణ్ణి కాస్త సాంత్వనపరచడం కోసము ఏదో చివరి ప్రయత్నంగా ఒక రాయి వేస్తే అంటారు కదా, అంటే చీకట్లోకి రాయి వేస్తే ఠంగని మోగింది అంటే ఎక్కడో తగిలినట్టు, మోగకపోతే ఎక్కడ తగలనట్టు అన్నట్లుగా అలాగా ఈయన జాబాలి మహర్షి రాముడితోటి ఒక 2 మాటలు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇక్కడ బ్రాహ్మణోత్తమ జాబాలి, బ్రాహ్మణులలో శ్రేష్ఠుడైనటువంటి వాడు, అన్నీ తెలిసినటువంటి వాడు ఆయన జాబాలి మహర్షి పురోహితుడు. ఆయన భరతం ఆశ్వాసయంతం ధర్మజ్ఞం రామం, భరతుణ్ణి ఓదార్చుతూ భరతుణ్ణి ఒప్పిస్తూ మాట్లాడుతున్నటువంటి రాముడితోటి ధర్మాపేతం, ధర్మాదపేతం అంటే ధర్మానికి దూరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఈయన జాబాలి మహర్షి. ధర్మాపేతం వైదిక ధర్మ విరుద్ధమైనటువంటి ఇదం వచః ఉవాచ, ఈ మాటలను జాబాలి మహర్షి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ రాముడితో అంటున్నాడు, సాధురాఘవ మాభూత్తే బుద్ధిరేవం నిరర్ధిక ప్రకృతస్య నరస్యేవ హి ఆర్యబుద్ధేర్మనస్వినః అని అంటూ, రామచంద్ర ఏంటయ్యా మాట్లాడుతున్నావు నువ్వు, ప్రత్యక్షమైనటువంటి ఫలితాలను ఇచ్చే విషయాలను వదిలేసి పరోక్షంగా ఎప్పుడో ఫలితాలను ఇచ్చేటటువంటి వాటి కోసం మాట్లాడుతున్నావేమిటి అని అంటూ, రాఘవ రఘువంశంలో జన్మించినటువంటి రామచంద్ర ఆర్యబుద్ధి మనస్వినః తే, ఆర్యబుద్ధి అంటే కర్తవ్య పరిపాలకుడైనటువంటి వాడివి. అంటే ఇక్కడ కర్తవ్యం అంటే జాబాలి మహర్షి యొక్క ఉద్దేశ్యం నీవు పట్టాభిషిక్తుడివై రాజ్యాన్ని పరిపాలించాలనేది ఆయన ఉద్దేశ్యం. ఇక్కడ రాముడి ఉద్దేశ్యం తండ్రి మాటను పాలించాలి అనేది రాముడి ఉద్దేశ్యం. కానీ ఇక్కడ జాబాలి మహర్షి ఆర్యబుద్ధి, గొప్ప బుద్ధి అనుకూలమైనటువంటి కర్తవ్యపరాయణమైనటువంటి మనస్వినః ప్రశస్తమైనటువంటి ఆత్మవిశ్వాసము ఇవన్నీ కలిగినటువంటి నీవు నిరర్ధికా బుద్ధి, ఈ విధంగా నిష్ప్రయోజనమైనటువంటి బుద్ధి ఏదైతే ఉన్నదో ఇది ఎంతవరకు నీకు సమంజసమయ్యా? సింహాసనం మీద కూర్చోబెట్టి కిరీటం పెడతాను అని అంటే లేదు నేను అడవిలోకి వెళ్ళి కందమూలాలు తింటానంటున్నావు, ఇదేనా నీ తెలివితేటలు అని చెప్పి అంటున్నాడు. అంటే తెలివితేటలు ప్రయోజనాన్ని పొందడానికి అనేది జాబాలి మహర్షి యొక్క ఉద్దేశంగా మాట్లాడుతున్నాడు. తెలివితేటలు ధర్మాన్ని ఆచరించడానికి అనేది రాముడి యొక్క ఉద్దేశం అన్నమాట. అందుకనే అంటారు మనకున్నటువంటి తెలివితేటలు మనం పైకి రావడానికి ఉపయోగించుకోవాలి కానీ ఇతరులను మోసం చేయటానికి కాదు అని చెప్పి అంటారు కదా. అలాగా సాధు మాభూత్ ప్రాకృతస్య జనస్యేవ, ఏదో ఏమీ తెలియనటువంటి వాడిలాగా ఒక సామాన్యమైనటువంటి వాడిలాగా నువ్వు ఇలాగా మాట్లాడుతున్నావు, ఏమీ తెలియని వాడిలాగా మాట్లాడుతున్నావు. నీ కుశలమైనటువంటి బుద్ధి అదేవిధంగా నీ రాచరికము ఇవన్నీ ఎక్కడికి పోయాయి? ప్రత్యక్షంగా కలిగే ప్రయోజనాన్ని విడిచిపెట్టి అడవికి పెడతానంటావు, ఇది ఎక్కడదయ్యా అని చెప్పి అంటూ ఇటువంటి బుద్ధిని నీవు విడిచిపెట్టాలి, ప్రయోజనాన్ని కలిగేదాన్ని చూసుకోవాలి తప్ప నిష్ప్రయోజనం కోసం వెళ్ళాలి అని చెప్పి నీవు అనుకోవద్దు అని అంటూ, పామరుడైనటువంటి మానవుడు ఏ విధంగా ఆలోచిస్తాడో నువ్వు అలా ఆలోచిస్తున్నావు నాయన అని చెప్పి జాబాలి మహర్షి రాముడితో అంటూ, కస్య పురుషో బంధు కిమాప్యం కస్య కేనచిత్ యదేకో జాయతే జంతు ఏక ఏవ వినశ్యతి. చూడండి ఇక్కడ నాస్తికవాదంలాగా మాట్లాడేస్తున్నాడు జాబాలి మహర్షి. ఏమంటున్నాడు? కహ పురుష, ఎవడయ్యా పురుషుడు, ఎవడు కర్త, కస్య బంధువు, ఎవడికి బంధువు, ఎవడు పురుషుడు ఎవడికి బంధువు అంటే ఆ బాంధవ్యాన్ని పాటించి వారి రుణం తీర్చాలి వీరి రుణం తీర్చాలి అని చెప్పి అనుకుంటూ
అసలు నీ సుఖాన్ని విడిచిపెట్టేస్తే ప్రయోజనమేమున్నది అని అంటూ కేనచిత్ కిమాప్యం, ఎవరి వలన ఎవరు ఏం పొందాలి, ఎవరు పొందవలసింది వాళ్ళు పొందాలి, ఎవరు పొందవలసింది వాళ్ళు ప్రయత్నించి పొందాలి తప్ప వాళ్ళతో పొందాలి వీళ్లతో పొందాలి అనుకుంటే అది కాదు. నీ తండ్రి ఏమన్నా పొందాలా, ఆయన ప్రయత్నించి ఆయన పొందాలి తప్ప నీ ద్వారా నీ తండ్రి పొందడం ఏమిటి అని చెప్పి ఇలాగా మాట్లాడుతూ ఏకః వినశ్యతి. చూడండి, ఏకః జాయతే ఏకః వినశ్యతి, పుట్టినవాడు ఒంటరిగా పుడతాడు, ఒంటరిగా పోతాడు, అంతే తప్ప వాడి కోసం వీడి కోసం జీవించడం కాదు అని చెప్పి ఇలా మాట్లాడుతున్నాడు జాబాలి మహర్షి. తస్మాజ్ఞాత్వా పితా చేతి రామ సజ్జేతయో నరః, తస్మాన్మాత పితా చేతి రామ సజ్జేతయో నరః, ఉన్మత్తైవ సజ్ఞేయః నాస్తి కశ్చిద్ధి కస్యచిత్. ఇంకా అంటున్నాడు, కావున పుట్టినవాడు ఒంటరిగా పుడతాడు, ఒంటరిగా పోతాడు. ఈ మధ్యలో కలిసే వాళ్ళందరూ కూడా అదేదో ప్రయాణంలో కలిసినటువంటి వారిలా కలుస్తారు తప్ప వాళ్ళ కోసం అని చెప్పి నీవు పాటుపడుతూ కూర్చుంటే నీ జీవితం బతికి ఉండగా ప్రయోజనం అంటే ఇటువంటి సుఖాలని కూడా నోచుకోదు. కావున తస్మాత్, అందువలన రామ, ఓ రామచంద్ర, యహ నరః మాతా ఇతి పితా ఇతి, ఎవడైతే మా నాయన మా తల్లి అని చెప్పి ఈ విధంగా తల్లిదండ్రుల విషయంలోనే ఆలోచిస్తూ కూర్చుని ఇలా కష్టములు పట్టడానికి సిద్ధపడతాడో సహా ఏమంటున్నాడు, సహా ఉన్మత్తః జ్ఞేయ, అతడు బుద్ధి లేనటువంటి వాడు అని చెప్పి అనుకోవాలయ్యా. నువ్వేమిటి గతించిపోయినటువంటి తండ్రి గురించి ఆలోచిస్తూ బ్రతికి ఉన్నటువంటి నువ్వు కష్టాలు పొందాలనుకుంటున్నావు? ఇదేం తెలివితేటలు, ఇదేం ప్రయోజనం? ఇలా ఆలోచించే వాడిని ఏమంటారో తెలుసా? ప్రయోజన శూన్యుడు, అదేవిధంగా బుద్ధి లేనటువంటి వాడంటారు. లోకం ఆ విధంగా అంటుంది. నేను నిన్నంటలే సుమా, లోకంలో ఉన్నటువంటి విషయం ఇది అని చెప్పి జాబాలి మహర్షి ఈ విధంగా చెబుతూ, యథా గ్రామాంతరం గచ్చన్ నరః కశ్చిత్ క్వచిత్ వసేత్ ఉత్సృజ్య చ తమావాసం ప్రతిష్ఠేత పరేహని, ఏవమేవ మనుష్యాణం పితా మాతా గృహం వసు, ఆవాసమాత్రం కాకుత్స్థ సజ్జంతే నాత్ర సజ్జనాః. ఇంకా అంటూ ఉన్నాడు, మరి ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు మధ్యలో ఏ సత్రంలోనో ఆ రోజు తలదాచుకున్నారు, ఆ రోజు రాత్రి అక్కడే భోజనం చేసి అక్కడ పడుకున్నారు. తెల్లవారిన తర్వాత ఏం చేస్తాడు, అయ్యో ఈ రాత్రి ఇక్కడ నేను పడుకున్నాను, ఈ రాత్రి ఇక్కడ భోజనం చేశాను, కావున జీవితాంతము ఈ సత్రంలోనే ఉండాలని చెప్పి అనుకోడు కదా. తన లక్ష్యం ఏదైతే ఉన్నదో, ఊరి లక్ష్యాన్ని గమ్యాన్ని చేరుకోవటం, పొద్దున్నే బట్టలు దులుపుకుంటాడు, అక్కడి నుంచి లేచి తన గమ్యానికి వెళ్ళిపోతాడు. అదేవిధంగా ఈ మధ్యలో వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో, పుట్టిన తర్వాత మనతో కలిసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా అంతే. కావున వారిని విడిచి వారు వెళ్ళిపోయిన తర్వాత మనము మన సుఖాన్ని చూసుకోవాలి తప్ప ఇలాగే ఉంటే ఎలాగానైనా అని చెప్పి జాబాలి మహర్షి ధర్మవిరుద్ధమైనటువంటి మాటలనే లోకం తీరుగా చెబుతూ రాముణ్ణి కొంత ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ రాముడు ఏమాత్రము కూడా ఈ మాటలను అంగీకరించడం లేదు. మరి ఇందులో ఉన్న మరిన్ని విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తేన పిత్రాహమప్యత్ర నియుక్తః పురుషర్షభ చతుర్దశ వనే వాసం వర్షాణి వరదానికం సోహం వనమిదం ప్రాప్తః నిర్జనం లక్ష్మణాన్వితః సీతయా చ ప్రతిద్వంద్వః సత్యవాదే స్థితః పితుః భవానపి తథేత్యేవ పితరం సత్యవాదినం కర్తుమర్హతి రాజేంద్ర క్షిప్రమేవాభిషేచనాత్ రుణాన్మోచయ రాజానం మత్కృతే భరత
భరతప్రభుం మత్కృతే భరతప్రభుం పితరం చాపి ధర్మజ్ఞం పితరం చాపి ధర్మజ్ఞం మాతరం చాభినందయ మాతరం చాభినందయ శ్రూయతే హి పురాతాత శ్రూయతే హి పురాతాత శృతిర్గీతా యశస్వినా శృతిర్గీతా యశస్వినా గయేన యజమానేన గయేన యజమానేన గయేష్వేవ పితॄన్ ప్రతి గయేష్వేవ పితॄన్ ప్రతి పున్నాంనో నరకాద్యస్మాత్ నామ్నో నరకాద్యస్మాత్ పితరం త్రాయతే సుతః పితరం త్రాయతే సుతః తస్మాత్ పుత్ర ఇతి ప్రోక్తః తస్మాత్ పుత్ర ఇతి ప్రోక్తః పితॄన్ యత్పాతి వా సుతః పితॄన్యత్పాతి వా సుతః యేష్టవ్యా బహవః పుత్రాః జ్యేష్ఠవ్యా బహవః పుత్రాః గుణవంతో బహుశ్రుతాః గుణవంతో బహుశ్రుతాః తేషాం వై సమవేతానాం తేషాం వై సమవేతానాం అపి కశ్చిద్ గయాం వ్రజేత్ అపి కశ్చిద్ గయాం వ్రజేత్ ఏవం రాజర్షయః సర్వే ఏవం రాజర్షయః సర్వే ప్రతీతా రాజనందన ప్రతీతా రాజనందన తస్మాత్ త్రాహి నరశ్రేష్ఠ తస్మాత్ త్రాహి నరశ్రేష్ఠ పితరం నరకాత్ ప్రభో పితరం నరకాత్ ప్రభో అయోధ్యాం గచ్చ భరత అయోధ్యాం గచ్చ భరత ప్రకృతిరనురంజయ ప్రకృతిరనురంజయ శత్రుఘ్న సహితో వీర శత్రుఘ్న సహితో వీర సహ సర్వైర్ద్విజాతిభిః సహ సర్వైర్ద్విజాతిభిః ప్రవేక్ష్యే దండకారణ్యం ప్రవేక్ష్యే దండకారణ్యం అహమప్యవిలంబయన్ అహమప్యవిలంబయన్ ఆభ్యాం తు సహితో రాజన్ ఆభ్యాం తు సహితో రాజన్ వైదేహ్యా లక్ష్మణేన చ వైదేహ్యా లక్ష్మణేన చ త్వం రాజా భరత త్వం రాజా భరత భవ స్వయం నరాణాం భవ స్వయం నరాణాం వన్యానామహమపి వన్యానామహమపి రాజరాన్ మృగాణాం రాజరాన్ మృగాణాం గచ్చత్వం గచ్చత్వం పురవరమద్య సంప్రహృష్టః పురవరమద్య సంప్రహృష్టః సంహృష్టస్త్వమహమపి సంహృష్టస్వహమపి దండకాన్ ప్రవేక్ష్యే దండకాన్ ప్రవేక్ష్యే ఛాయాం తే దినకరభాః ఛాయాంతే దినకరభాః ప్రభాధమానం ప్రభాధమానం వర్షత్రం భరత వర్షత్రం భవ భరత కరోతు మూర్ధ్నిశీతాం కరోతు మూర్ధ్నిశీతాం ఏతేషామహమపి ఏతేషామహమపి కాననద్రుమాణాం కాననద్రుమాణాం ఛాయాం తాం ఛాయాం తాం అతిశయినీం సుఖీ శయిష్యే అతిశయినీం సుఖీ శ్రయిష్యే శత్రుఘ్నః శత్రుఘ్నః కుశలమతిస్తుతే సహాయః కుశలమతిస్తు తే సహాయః సౌమిత్రిర్మమ సౌమిత్రిర్మమ విదితః ప్రధానమిత్రం విదితః ప్రధానమిత్రం చత్వారస్తనయవరాః చత్వారస్తనయవరాః వయం నరేంద్రం వయం నరేంద్రం సత్యస్థం భరత సత్యస్థం భరత చరామమా విషాదం చరామమా విషాదం శత్రుఘ్నః కులమతిస్తు తే సహాయః శత్రుఘ్న కుశలమతిస్తు తే సహాయః సౌమిత్రిర్మమ విదితః ప్రధానమిత్రం సౌమిత్రిర్మమ విదితః ప్రధానమిత్రం చత్వారస్తనయవరా వయం నరేంద్రం చత్వారస్తనయవరా వయం నరేంద్రం సత్యస్థం భరత చరామమా విషాదం సత్యస్థం భరత చరామమా విషాదం ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే సప్తోత్తరశతతమః సర్గః సప్తోత్తరశతతమః సర్గః అథ అథ శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే అష్టోత్తరశతతమః సర్గః అష్టోత్తరశతతమః సర్గః ఆశ్వాసయంతం భరతం ఆశ్వాసయంతం భరతం జాబాలిర్బ్రాహ్మణోత్తమః జాబాలిర్బ్రాహ్మణోత్తమః ఉవాచ రామం ధర్మజ్ఞం ఉవాచ రామం ధర్మజ్ఞం ధర్మాపేతమిదం వచః ధర్మాపేతమిదం వచః సాధురాఘవమాభూత్తే సాధురాఘవమాభూత్తే బుద్ధిరేవం నిరర్థ్యతే
నిరర్థికా బుద్ధిరేవం నిరర్ధికా ప్రాకృతస్య నరస్యేవ ప్రాకృతస్య నరస్యేవ ఆర్యబుద్ధేర్మనస్వినః ఆర్యబుద్ధేర్మనస్వినః కస్య పురుషో బంధుః కస్య పురుషో బంధుః కిమాప్యం కస్య కేనచిత్ కిమాప్యం కస్య కేనచిత్ యదేకో జాయతే జంతుః యదేకో జాయతే జంతుః ఏక ఏవ వినశ్యతి ఏక ఏవ వినశ్యతి తస్మాన్ మాతా పితా చేతి తస్మాన్ మాతా పితా చేతి రామ సజ్జేతయో నరః రామ సజ్జేతయో నరః ఉన్మత్త ఇవ సజ్ఞేయః ఉన్మత్త ఇవ సజ్ఞేయః నాస్తి కశ్చిద్ధి కస్యచిత్ నాస్తి కశ్చిద్ధి కస్యచిత్ యథా గ్రామాంతరం గచ్చన్ యథా గ్రామాంతరం గచ్చన్ నరః కశ్చిత్ క్వచిద్ వసేత్ నరః కశ్చిత్ క్వచిద్ వసేత్ ఉత్సృజ్యత తమావాసం ఉత్సృజ్య చ తమావాసం ప్రతిష్ఠేతా పరేహని ప్రతిష్ఠేతా పరేహని ఏవమేవ మనుష్యాణాం ఏవమేవ మనుష్యాణాం పితా మాతా గృహం వసు పితా మాతా గృహం వసు ఆవాసమాత్రం కాకుత్స్థ ఆవాసమాత్రం కాకుత్స్థ సజ్జంతే నాత్ర సజ్జనాః సజ్జంతే నాత్ర సజ్జనాః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే అష్టోత్తరశతతమే సర్గే అష్టోత్తరశతతమే సర్గే షట్శ్లోకాః శ్లోకాః. ఇక మనం ఫలశ్రుతిని అలాగే ధన్వంతరి ధ్యానాదులు సమిష్టిగా పలుకుతూ ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కర వృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహ. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థన ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరైషః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం
నమో